ఏలూరు కస్తూరిబా బాలికల ఉన్నత పాఠశాల నందు జిల్లా విద్యా అధికారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర అకాడమిక్ గాను పుస్తకాలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని కొంతమంది విద్యార్థులు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చేతుల మీదుగా పుస్తకాలను అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ రోజున ఉన్నత స్థానంలో నిలబడటానికి చదివే ముఖ్య కారణమని, చదువుకోవడం వలన సంస్కారం, ఎదుటి వారితో మాట్లాడే విధానం, మంచి అలవాట్లు అలవడతాయని తెలిపారు. ఉన్నత స్థానంలో మీరందరూ ఉండాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్రహాం, డివైఈఓ సోమశేఖర్, డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, సుబ్బమ్మ దేవి స్కూల్ ప్రధానోపాధ్యాయులు కుటుంబరావు, శ్రీకృష్ణదేవరాయల మున్సిపల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. సాయి కిరణ్ జెపిహెచ్ఎస్ సెలివా హోలియా అనేక ఆశయాలు కోరికలతో పిల్లలందరినీ కూడా స్కూల్కి పంపుతుంటారు. ఎందుకంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్ లో ఉండాలి, బాగా సభ్యత సంస్కారం నేర్చుకోవాలనే ఉద్దేశంతో, మరి విద్యార్థులందరూ కూడా అదే విధంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. నేను కూడా మీలాగానే బాయ్స్ కాన్వెంట్ లోను అలాగే సెయింట్ జేమ్స్ చదువుకున్నా, రిక్షాలో వెళ్ళాను స్కూల్కి, అలాగే సైకిల్ తొక్కుంటూనే వెళ్ళా. ఈ రోజున నేను ఈ స్థితికి రావడానికి నాకు చదువే ఉపయోగపడింది. చదువు వల్ల సంస్కారం సభ్యత ఏర్పడబడితే మీ అందరూ కూడా చక్కగా చదువుకుంటే ఒక్కొక్కరు మీలో ఉన్నవారే ఒకటి అవ్వచ్చు. ఒకరు డాక్టర్ అవ్వచ్చు, ఒకరు ఇంజనీర్ అవ్వచ్చు, ఒకరు గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒకరు పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు. మీ అందరికీ ఏదైతే ఉంటుందో అది నేర్చుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ విద్య ఉపయోగపడుతుంది. దానికోసం మీరందరూ కూడా ఇందాక డిఎం గారు ఎత్తుకుంటే మరి 4 గంటలు చదివే వాళ్ళు సగం మంది ఎత్తారు. 4 గంటలు చదవగలిగిన వాళ్ళు మరి మీరందరూ కూడా ఎత్తే విధంగా పిల్లలను తయారు చేయవలసిన బాధ్యత మరి ఉపాధ్యాయులందరూ తీసుకోవాలని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మరి ఉపాధ్యాయులు కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఏ ఇబ్బందులు పడినప్పటికీ కూడా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలందరూ కూడా ఏదైతే మంచి ఉద్దేశంతో మంచి సమాజం ఉండాలని అందరూ కూడా కోరుకున్నారో ఆ విధంగానే పిల్లల పట్ల బాధ్యత కూడా ఉంటుంది.